ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుకుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభుని ఎంతగానో స్తుతించు బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము నిర్గమాకాండం 15వ అధ్యాయం 19వ వచనము నుండి ప్రియులారా దగ్గరగా 25 వరకున్న వచనాలు. 25వ వచనం, అతడు యెహోవాకు మొర్రపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. చదవబడి ఉన్న వాక్యము మీది, వినిచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. మీ సన్నిధి, మీ సహాయం సమృద్ధి చేసి మేలు చేత నడిపించండి. శక్తి చేత, బలము చేత కానిది ఆత్మ మూలమున జరుగును గాక. కృపకు ఆధారమగు ఆత్మచేత బలపరచమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము. మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి వారు మోషే కీర్తన పాడిన తర్వాత మరి 19వ వచనం నుండి ఇంకా ముందుకు వచ్చినట్లయితే మోషే కీర్తన లేక పాట ఆగింది, అంటే అక్కడ పూర్తయింది. ఇప్పుడు మిరియాము పాటను పాడడం మొదలుపెట్టారు. మిరియాము మోషేకు అక్క. అహరోను, మిరియాము, తరువాత మోషే. ఈ అక్క కూడా పాట పాడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ పాట పూర్తి అయిన తర్వాత వారు మారా అనబడిన ప్రాంతానికి వచ్చారు. అరణ్యంలోనికి వచ్చి 3 దినాల ప్రయాణం చేసిన తర్వాత వారికి అక్కడ నీళ్ళు లేవు. అంతలో వారు మారాకు చేరుకున్నారు అనుంది. మారా నీళ్లు చేదైనవి గనక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన జనులు దానికి మారా అనే పేరు పెట్టారు అని చెప్పబడింది. అయితే ప్రజలు మేమేమి తాగుదామని
మోషే మీద సనుగుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే మోషే మరి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ నాటని బావుల నీళ్లలో, త్రవ్వని బావులలోని నీళ్లు, నాటని చెట్ల ఫలాలు, పాలు తేనెలు ప్రవహించే దేశం అని వారికి పరిచయం చేశారు కదా. ఆ ప్రకారంగానే ఇప్పుడు వీరంటారు, మాకు ఇక్కడ నీళ్లు లేవు, నీళ్లు చేదుగా ఉన్నాయి, ఇది మారా అంటూ మోషే మీద సనుక్కోవడం మొదలుపెట్టారు. అప్పుడు ఈ యొక్క మోషే దేవుని నామం పేరట మొరపెట్టడం జరిగింది. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించెను అని చూస్తున్నాము. ప్రియులారా, ఈ మారా యొక్క నీళ్లు దేవుడు మాధుర్యముగా మలచడం జరిగింది. మారా నీళ్లు మాధుర్యముగా మలచడం జరిగింది. సరే, ఆ నీళ్లు లేనప్పుడు వారు సణుగుకున్న మాట వాస్తవం. అయితే దైవజనుడైన మోషే చేసిన పని ఏంటి అంటే, ఆ సమయంలో దేవుని దగ్గర మొరపెట్టడం. అతడు దేవుని దగ్గర మొరపెట్టాడు. నీటిని మధురంగా మార్చిన ఒక చెట్టుని అక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ చెట్టు కొమ్మను విరిచి నీళ్ళలో వేశారు. చేదైన ఆ నీళ్ళు ఇప్పుడు ఏమైనాయి అంటే మధురంగా మారాయి, మాధుర్యముగా ఉన్నాయి. ప్రియులారా, మరి ఇది ఒక నీడవలే ఉంటే నిజరూపం క్రీస్తులో మనం చూడవచ్చు. ఎలాగంటే లోకాన్ని, ఐగుప్తుని విడిచి వచ్చిన ఇశ్రాయేలీల వలె లోకాన్ని విడిచి వచ్చిన అనేక మంది జీవితాలు కూడా చేదుగానే ఉన్నాయి. చేదైన అనుభవాలలోనే ఉన్నారు, చేదైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు, చేదైన జీవితపు భావజాలాన్ని కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ మోషేతో ప్రభు చెప్పారు, ఆ నీరు మధురంగా మలచబడాలంటే ఒక చెట్టును విరిచి అందులో వేయండి అన్నారు. ఆ విరువబడిన చెట్టు ప్రభు అయిన క్రీస్తును సూచిస్తూ ఉంది. యేసు యెరూషలేమునకు వెలుపట గవిని దగ్గర గొల్గొతాపై 3 రేకులతో 2 కమ్మిలకి ఆయన అంటు కొట్టబడ్డారు. ఆయన సిలువలో విరవబడ్డారు. సిలువలో విరవబడిన యేసు అక్కడ చెట్టు విరవబడి ఆ నీళ్లను మధురముగా చేసినట్లుగా యేసు ప్రభు కలువరి సిలువలో విరవబడి విశ్వసించిన వారందరి హృదయాలను ఆయన పరిశుద్ధపరిచాడు. చేదైన జీవితాన్ని మధురంగా మలిచారు. చేదైన బ్రతుకులను మధురమైన హృదయాలుగా మలచడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగిన దేవుని పిల్లలుగా ఒక చెట్టు విరవబడితే మారా మధురమైతే, యేసు అనబడిన చెట్టు సిలువలో విరవబడుట వలన రోజు మారా వంటి నా జీవితం, మారా వంటి నీ జీవితం మధురంగా మారింది. మనం ఇదే అనుభవాన్ని రూతు గ్రంథంలో చూస్తాం. నయోమి అంటది, నేను సమస్తను పోగొట్టుకుని వచ్చాను, నన్నెవరూ నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి అంటది.
ఆమె తిరిగి బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఆమె జీవితాన్ని దేవుడు మరలా మధురముగా మలచడం జరిగింది. మధురంగా దేవుడు మలచారు, మాధుర్యంగా మలిచేశారు. నేను భర్తను పోగొట్టుకున్నాను, కుమారులను పోగొట్టుకున్నాను, నన్ను నయోమిని పిలవద్దమ్మా, సమస్తాన్ని పోగొట్టుకున్న నువ్వులో నేనున్నాను అన్నప్పుడు ప్రియులారా, ఆమె తిరిగి బెత్లెహేములోకి వచ్చినప్పుడు దేవుడు ఆ మారా వంటి చేదైన జీవితాన్ని మాధుర్యంగా మలిచేశారు. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, నీ జీవితంలో ఏది పోగొట్టుకున్నావు? సమాధానాన్ని పోగొట్టుకున్నావా? ఆనందాన్ని పోగొట్టుకున్నావా? అన్యోన్యత భావాన్ని పోగొట్టుకున్నావా? పోగొట్టుకున్న జీవితంలో చేదుగానే ఉంటుంది. పోగొట్టుకున్న జీవితంలో చేదైన అనుభవాలే ఉంటాయి. అయితే ఒక మాట, ఆ చేదైన జీవితాన్ని మధురముగా మలిచే యేసు అనబడిన చెట్టునొద్దకు రా, యేసు అనబడిన వృక్షమునొద్దకు రా. ఆ చెట్టు విరవబడి నీళ్లలో పడి ఆ నీళ్లను మధురంగా మలచినట్లుగా యేసును నీ హృదయంలోకి చేర్చుకున్నట్లయితే, ఆహా, కృప కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు తప్పక న్యాయం చేసి నువ్వు పోగొట్టుకున్న దానికంటే అత్యధికమైన కృపను అనుగ్రహించుటకు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. నయోమి జీవితాన్ని మాధుర్యంగా మలచిన దేవుడు ఈ ఉదయకాల వేళ మన జీవితాలను మధురముగా మలచబడుటకు ఆయన సర్వశక్తి కలిగిన వాడై ఉన్నారు. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.